ప్రియ సహోదరులారా, మనిషి ఒంటరి కాడండి. మనిషి ఒంటరితనం దేవునికి కూడా ఇష్టం లేదండి. అందుకే ఆదాముకు ఏవాను తోడుగా ఇచ్చాడు. వారి పరస్పర సహకారంతో వారి జీవితాలు సంతోషంగా ఉండాలని దేవుని కోరిక. ఈ మధ్య మరి ఒక చిన్న కథ చదివానండి. ఒక అవిటివాడు, ఒక అంధుడు ఉన్నారు. వాళ్ళిద్దరు బిచ్చగాళ్ళు. ఆ బిచ్చగాళ్ళు ఇద్దరు ప్రాణమిత్రులు. ఉమ్మడి సమస్య మనల్ని దగ్గర చేస్తుంది. కామన్ సఫరింగ్ బ్రింగ్స్ అస్ టుగెదర్. డియర్ ఫ్రెండ్స్, కామన్ సఫరింగ్ బ్రింగ్స్ అస్ టుగెదర్. అవును, అవసరం వాళ్ళిద్దరిని మిత్రుల్ని చేసింది. అవిటివాడు నడవలేడు, అంధుడు చూడలేడు. కానీ అవిటివాడు నడవాలి, అంధుడు చూడాలి. కనుకనే వాళ్ళిద్దరు మిత్రులయ్యారు. అవిటివాడు అంధుడి భుజాలపై ఎక్కి ఎలా ముందుకు నడవాలో తోవని చూస్తూ అంధుడికి నిర్దేశిస్తూ ఉంటాడు. అంధుడు కళ్ళు లేకపోయినా అవిటివాని నిర్దేశానుసారం నడుస్తూ ఉంటాడు. ఇలా వీధి వీధి తిరిగి యాచిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ కాలం గడుస్తూ ఉండగా ఆ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పొడొచ్చు చూపాయండి. ఎక్కువ కష్టం నాది, నేను నిరంతరం మోస్తూ నడుస్తూ ఉన్నాను. నేను నా శరీరం పడుతూ ఉన్న శ్రమ అంతా ఇంత కాదు, వచ్చిన బిచ్చంలో అధిక భాగం నాకే కావాలని అన్నాడు అంధుడు. అప్పుడు కానే కాదు, ఎక్కువ నష్టం నాది. నిరంతరం అప్రమత్తంగా ఉండి నీకు సూచనలు ఇస్తూ ధర్మం చేస్తూ మనసున్న మనుషుల వద్దకు నేను చేరుస్తూ ఉన్నాను. ఇచ్చే మనిషి ముందు నిన్ను నిలబెడుతూ ఉన్నాను. నేను నా బుద్ధి పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు, వచ్చిన బిచ్చంలో అధిక భాగం నాకే కావాలని అవిటివాడు అనసాగాడు. తొలుత చిన్నగా ప్రారంభమైన వారిద్దరు అసంతృప్తి క్రమంగా వివాదంగా మారి బలపడసాగిందండి. చిలికి గాలివానగా మారింది. బిచ్చమెత్తటంలో మరి వారి భాగస్వామ్యం బద్దలైంది. ఇలా భాగస్వామ్యం దెబ్బతినడానికి తప్ప నీదంటూ ఇద్దరు కలహించుకోసాగారు. అలా కలహించుకుంటూ ఈ ఆపద నుంచి గట్టెంకించమని భగవంతుని ప్రార్థించారు. దేవుడు ఆ ఇద్దరిపై జాలి కలిగింది. ఆయన కరుణా సముద్రుడు కదా, ఇద్దరిని ఉద్ధరించాలని సంకల్పించాడు. అవిటి వాళ్ళు కాళ్ళు కోరుకున్నాడు, అందరూ కళ్ళు కోరుకున్నాడు. ఆ ఇద్దరికి రెండింటిని ఇచ్చి వాళ్ళని సంతోషం చేద్దామని దేవుడు ప్రత్యక్షమైనాడు. ముందు అవిటివాడు ఎదుట నిలిచి, ఓ భక్త ఏం కావాలో కోరుకు అన్నాడు దేవుడు. అవిటివాడు నాకు కళ్ళు కావాల కోరిక, అందుడు కాళ్ళు తీసేయమని కోరుకున్నాడు. ఆశ్చర్యపోయాడు భగవంతుడు. తర్వాత అందరి ముందు ప్రత్యక్షం, నీకేం కావాలో కోరుకు అన్నాడు. వాడు కళ్ళు కావాలని కోరుకోక అవిటివాడి కాళ్ళు పొయ్యేలా చూడమన్నాడు. నిర్ఘాంతపోయాడు దేవుడు. సరే, భగవంతుడు ఎవరికేం వరాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని పక్కన పెట్టి, పరస్పర సహకారం లేకపోతే ప్రపంచ వ్యవహారం ఎలా కుంటుపడుతుందో ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరులారా. కావున మరి ఏ సంస్థ అయినా, ఏ కుటుంబమైన పరస్పర సహకారం లేకపోతే విజయం ఎలా వస్తుంది? యజమానులు తామంతటి తాము సంపూర్ణ విజయం సాధించలేరు. భర్తకు భార్య, భార్యకు పిల్లలు, ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు అందరూ కలిస్తే ఏదైనా సంస్థ. కావున అసూయ పరస్పర సహకారాన్ని పెద్ద అడ్డంకి. తోటివాడు బాగుపడితే చూడలేనటువంటి సమాజం. కావున ప్రియ సహోదరుల, ఈ కథ నుంచి మనం కన్సల్టేషన్ లీడ్స్ టు కోఆపరేషన్